నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా జరిగింది. ఓటర్లు హుషారుగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్గొండ జిల్లాలోని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మరో 6 మున్సిపాలిటీలకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. ఉదయం 7 గంటలకు మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ క్రమంగా వేగం పుంజుకుంది. జిల్లాలో ఉదయం 9 గంటల వరకు 11.20% పోలింగ్ నమోదైంది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉదయం 11 గంటల వరకు 21.47% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత క్రమంగా పుంజుకుని మధ్యాహ్నం 1 గంట వరకు 43.31%కి చేరుకుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 64.11%కి చేరుకుంది. మొత్తంగా నల్గొండ జిల్లాలోని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మిగిలిన 6 మున్సిపాలిటీలలో కలిపి ఉదయం 9 గంటల వరకు 11.20% ఓటింగ్, ఉదయం 11 గంటల వరకు 27.03% ఓటింగ్ జరిగింది. మధ్యాహ్నం 1 గంట వరకు 49.79% పోలింగ్ ఓటింగ్ జరగగా మధ్యాహ్నం 3 గంటల వరకు 67% ఓటింగ్ జరిగింది. పోలింగ్ ముగిసే సమయానికి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 77.36% పోలింగ్ జరిగింది. 52,983 మంది పురుషులు, 57,166 మంది మహిళలు, ట్రాన్స్జెండర్లు 45 మందితో కలిపి మొత్తంగా 1,10,194 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొనడంతో పాటు పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించడంతో ఈసారి పోలింగ్ శాతం పెరిగినట్లు కనిపిస్తోంది. కాగా నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్లు నల్గొండ పట్టణంలోని బోయవాడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 33వ డివిజన్ పరిధిలోని నల్గొండ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెల్ల భూపాల్ రెడ్డి 34వ డివిజన్ పరిధిలోని వీటీ కాలనీ గీతాంజలి జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి ఎరిసాల కాలనీలో ఏర్పాటు చేసిన ప్రగతి జూనియర్ కాలేజ్ పోలింగ్ కేంద్రంలో తన సతీమణి కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్యతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తన సతీమణి 47వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి అబ్బగోని కవితతో కలిసి బోయవాడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరితో పాటు వివిధ పార్టీల నుండి పోటీ చేసిన పలువురు అభ్యర్థులు సైతం తమ కుటుంబ సభ్యులతో కలిసి ఉదయమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎవరు మీరు ఎవరండి? సార్ మూగన్ వచ్చేది స్నాప్ తీయండి కిందాక ఫ్యామిలీ వచ్చేసి అంతేనా? 3 రూపాయలు ఉట్టుకోలేదు ముందర